దశాబ్ది ఉత్సవాలు ఇంతకు సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట గతం కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఉత్సవాలంటే ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎస్ ఇప్పటిదాకా అదే జరుగుతున్నది. నేను ఇప్పుడు నిన్న రాత్రి 12:30-1 నేను పోయి పొద్దుగాల పోయిన తర్వాత ఏం చేస్తారో ఏందో ముఖ్యమంత్రి వస్తుండు కదా, రాత్రి పోయి ఉట్టికి వచ్చి అట్లా దండం పెట్టుకొని వద్దామని చెప్పని ఏది స్తూపం కాడికి పోయినా. మొత్తం ఇనుప కంచెలు ఉన్నాయి స్తూపం మొత్తం. నువ్వు రాచరిక వ్యవస్థ, నువ్వు ప్రమాణ స్వీకారం చేసుకుంటా లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళి పేద ఉపన్యాసం ఇచ్చినావు. ఈడ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మనం ఇక్కడ అందరం కూర్చున్నాం, అక్కడ మొత్తం ఇనుప కంచెలు మొత్తం లేచేస్తున్నా డైలాగ్ కొట్టి మా తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషపడి సపోర్ట్ కొట్టి నేను కూడా సంతోషపడ్డ వాళ్ళ నేను కూడా ఉన్నా. కానీ నువ్వు స్తూపానికి పోయేటప్పుడు కనీసం అమరుల స్తూపం చుట్టూ నువ్వు ఇనుప కంచెలు వేసిన తర్వాత నువ్వు మనిషివా, నువ్వు ఏంది, నువ్వు నీ పాలన ఏందన్నట్టు. అంటే మేము కనీసం స్వేచ్ఛగా మా అమరుల కుటుంబాల అమరుల వీరుల స్తూపం దగ్గర పోయి దండం పెట్టుకునే పరిస్థితి కూడా లేదా? ఆంధ్రాలో కూడా ఇంతకుముందు నువ్వు చూపించినప్పుడు సాయి అని చూపించినాం కదా, కోదాడు సాయి. ఈ పిల్లగాడు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్టల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే మమ్మల్ని స్తూపం దగ్గర పోయి కనీసం దర్శించుకునే పరిస్థితి తీసుకొస్తలేరు ఆంధ్రలో, మొత్తం ఇనుప కంచెలు వేసారు కనుక నేను చచ్చిపోయినాకనైనా కనీసం నా శవాన్ని తీసుకుపోయి అమరవీరుల స్తూపం దగ్గర నన్ను పెట్టి నా ఇంటికి తీసుకుపోయి దహనం చేయండి అని చెప్పి ఆఖరి కోరికగా సూసైడ్ లెటర్ రాసి నువ్వు కావాలంటే నేను తీస్తే దొరకబట్టగలుగుతా కావచ్చు. కానీ ఆ సూసైడ్ లెటర్లో నన్ను రాసి పెట్టిపోయిండు. అంటే ఆ పాలనకు నీ పాలనకి ఏమైనా తేడా ఉన్నదా? నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. మీ పాలన ఏం చేస్తున్నారు, మీరు ఎటువంటి వాళ్ళతో ఉన్నారు, మీరు మీ పాలన ఏందనేది. సో అందుకనే నేను రాత్రి పోయి అక్కడ పోయి దర్శనం చేసుకొని వచ్చిన. ఎందుకంటే ఇన్విటేషన్ లేదు, ఉండదని చెప్పి నేను అనుకున్నా. ఒకవేళ తెలుసు ఇన్విటేషన్ ఉండదని. ఆయన పోకడలు ఎట్లున్నాయి అనేది. రాత్రి ఒక అమ్మాయి ఎగ్జామ్స్ నువ్వు చేంజ్ చేయమని చెప్పి ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ ఎగ్జామ్స్ కు నేషనల్ ఎగ్జామ్స్ కు సెంట్రల్ ఎగ్జామ్స్ కు క్లాష్ అవుతున్నాయి. ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు క్లాష్ అవుతున్నాయి, వేరే సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా క్లాష్ అవుతున్నాయి. కొన్ని డేట్స్ అటెండ్ చేయండి, మా మీద విపరీతమైన ఒత్తిడి ఉన్నది అని చెప్పి నేను రాత్రి ఒక తెలంగాణ ఆడబిడ్డ ప్రవళికదే ఆఖరి అనుకుంటే రాత్రి ఇంకొక ఆత్మహత్య చేసుకున్నదట ఇక్కడ. నేను ఇక వాళ్ళ దగ్గర నేను పోలే. కానీ అంటే కనీసము నువ్వు ఇటువంటి కూడా చూడలేని దుస్థితిలో ఉంటే ఒక పింక్ పోలీస్ మ్యాన్ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టినావు, నువ్వు ఆపోజిషన్ అంతసేపు తిట్టినావు, తీసుకొచ్చి వాళ్ళని పెట్టినావు. తెలంగాణలో బుక్కెడు బువ్వ కరెక్ట్ రావాలి, ఇవన్నీ వచ్చినాడు మేము సంతోషపడతాం. బడులు మంచిగా ఉండాలి, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్లు కావాలి. నువ్వు ఇలా 50,000 మంది గ్రామ పంచాయతీ లెవెల్లల్లో నీకు సర్పంచులు ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళను నువ్వు సెన్సెస్ కాకముందే ఎలక్షన్స్ పెడతా అనే కుట్ర చేస్తున్నావు. ఇలా మేము చెప్తున్నాము, తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. సెన్సెస్ వచ్చే వరకు అది చేయకుండా ఆపాలి. నువ్వు దాని లీడర్షిప్ను తొక్కుడు. ఆర్టీసీ బస్సులలో టికెట్ లేకుండా ఆడోళ్ళకు ప్రయాణం సౌకర్యం ఇచ్చుడు కాదు. నువ్వు వాళ్లకు దాదాపు 20,000 మంది గ్రామీణ స్థాయిలలో లీడర్ లైటర్లో నువ్వు కానియకుండా చేసేటువంటి దుస్సాహసం చేస్తున్నావు. ఇవన్నీ జరుగుతలేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అబ్బా మేము మాకు కావాల్సినవి అవి. ఇంకోటి ఇవే గొంతెమ్మ కోరికలు కోరతలేం. కొంతమంది అంటారు ఇప్పుడే మాట్లాడతారా అని. అంటే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మాట్లాడాలా మరి మేము? నీ మేనిఫెస్టోలో 100 రోజులు అంటివి, నువ్వు రాగానే 9 ఇట్లా పెట్టి మొత్తం ఏంది రైతు రుణమాఫీ అంటివి 9వ తారీఖు. ఏమైనా మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఇంకో దగ్గర పెట్టినావు. బెల్ట్ షాపులు బంద్ చేస్తాను తెలంగాణ మొత్తము. నేను రాగానే తెలంగాణ ముండమోపుతున్నారు తెలంగాణ మొత్తము. నేను ముత్తైదులను చేస్తా అని డైలాగులు మాట్లాడినావు కదా. తెలంగాణ మొత్తం దేశంలో తాగుబోతుల కొంప తయారు చేసి పెట్టిండు. ఊర్లలో బీర్ బాటిల్ విస్కీ బాటిల్ వెల్కమ్ చేస్తున్నాయని మాట్లాడినావు. మేము కూడా మాట్లాడినాం, నువ్వు కూడా మాట్లాడినావు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేస్తలేవు? అడగొద్దా? ఈ 6 నెలల జనం చచ్చిపోతలేరా, సావలేదా? ఇదా తెలంగాణ మాకు కావాల్సింది? నువ్వు వేరే అంశాలలో ఉట్టిగా తీసుకుపోయి కేసీఆర్ నాశనం పట్టించిన తెలంగాణను. ఆయన అన్నాడు 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల దోపిడీ చేసిండని చెప్పని. నువ్వు విధ్వంసం, నువ్వు 6 నెలల్లో 60 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భీకరమైన పోరాటాలు ఏవైతే జరిగినాయో వాళ్ళ గుండెలు గాయపరిచేట్టుగా నువ్వు మొట్టమొదలే నీ గేయంతో అట్లా మొదలుపెట్టినావు. ఇలా గండు దీపాలై మొలిగినటువంటి గుండెలు గాయాలతో నిలిచిపోయిన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలై నువ్వు ఆ గీతం తీసుకొచ్చినావు. నువ్వు ఏది కూడా చేస్తలేవు, నువ్వు ఏది కూడా కరెక్ట్ చేస్తలేవు. ఒక కుటుంబాలదే నువ్వు చక్కగా చేయలేవు. నువ్వు ఇక కొత్తగా ఇప్పుడు వీళ్ళని ఉద్యమకారులను ఐడెంటిఫై చేసింది కదా, మొత్తం కోదండరామ్ బ్యాచ్. కోదండరామ్ ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు, కోదండరామ్ ఇంటికాడ అప్పుడప్పుడు కోదండరామ్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, కోదండరామ్ ఎక్కడైనా మీటింగ్ పోతే ఇళ్లలో పోయి ఇంత పెడతారు కదా, పాకోడిలో పల్లి బఠానీలు పెట్టారు. అటువంటి వాళ్ళందరి లిస్టులు ఉన్నాయట. నాకు ఇంతకుముందు మా వాళ్ళు చూపిస్తాం. 200 మంది సూర్యాపేటలో పోలీస్ కేసులు అయిన వాళ్ళు ఉన్నారు. అందులోకెళ్ళి ఒక 200 మందికి ఇద్దరిని కూడా వీళ్ళు, కనీసం ఇద్దరిని కూడా వీళ్ళు. నువ్వు ఏడికి రమ్మంటావు చెప్పు, నేను వచ్చాడు కూర్చొని మాట్లాడతా తీసుకొచ్చి. ఇలా సూర్యాపేటకి వచ్చిర్రు కొంతమంది. నేను ఆ విజువల్ కూడా ఉంది నా దగ్గర.
తీసుకొస్తాను ఒక్కడు కూడా అలా తిరిగినోడు లేడు. అంటే కోదండరామ్కు మంచిగా ఉండాలి, లేకపోతే ఆ కోదండరామ్ ఏజెంట్ ఎవడు ఉంటే వానికి పైసలు ఇచ్చేటోడు ఉంటే వాడిని పట్టుకొని వస్తుండేమో. ఇట్లా నేను ఇంకా స్టడీ చేస్తే మొత్తం ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి అసలు ఎవరు ఉద్యమకారులు వచ్చింది అనేది. కేసీఆర్ ఇంటి చుట్టూ తిరిగినవి, నీకు ఉద్యమకారుల గురించి నీకేం తెలుసా? కోదండరామ్ జీతం తీసుకొని యూనివర్సిటీలో మంచిగా అటు ఇటు జల్సాలు తెలుసుకొని తిరిగినావు. జీవితమే తెలంగాణ అనుకుని తిరిగిన వాళ్ళు బొచ్చడ మంది ఉన్నారు తెలంగాణ నా బోటోళ్ళు. వాళ్ళ దగ్గర కూడా రా, నీకు తెలుస్తుంది నీకేం తెలంగాణ ఏందనేది. సో ఉద్యమకారులను ఐడెంటిఫై చేసుట్లో కూడా 200% వీళ్ళు ఫెయిల్ అయినరు. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అందుకే ఇవాళ బాధతోని ఇంత తెలంగాణ గురించి జీవితమే తెలంగాణ అని కొట్లాడుకుంటూ వచ్చిందో ఇవాళ దౌర్భాగ్యం, దుర్మార్గం, ఇటువంటి దీనమైన స్థితిలో ఉండి జూన్ 2వ తారీఖు ఛాతి తనాయించిపోయి ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుకుంటా హే ఆకారాలు కొట్టుకుంటా తిరగాల్సిన కూర్చొని మీ ముంగట గివి మాట్లాడాల్సిన దుస్థితికి తీసుకొచ్చినటువంటిది సిగ్గు అనిపిస్తుంది నాకు. నా తెలంగాణ ప్రజల మీద కూడా చాలా జాలేస్తున్నది నాకు. ఇటువంటి దుర్మార్గులకు మీరు ఓట్లేసి గెలిపించి ఏ పార్టీలో చూసినా ఎవ్వడు తెలంగాణ లేడు. ఇటు అందరూ రాజశేఖర రెడ్డి దగ్గర చెప్పులు మోసిన వాళ్ళే, చంద్రబాబు బూట్లు నాకిన వాళ్ళే వచ్చి అందరు ఎమ్మెల్యేలు ఎవరు తీసుకో 90% వాళ్ళే. మీరు ఏ జిల్లాలలో తీసుకోరు, అందరు వాళ్ళే ఉన్నారు. నిజమైన తెలంగాణ వాదులు అనుకుండేది ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి ఉండకపోవు. అబాసుపాలు అవమానపడుతున్నాం యావత్ ఏంది జనాల ముంగట. ఇగో ఇటువంటి లిస్టులు తయారు చేసి, దొంగ లిస్టులు తయారు చేసి ఫేక్ ఫంక్షన్లు చేసుకుంటారు మీరంతా. మీ నిజమైన తెలంగాణ వాదాన్ని మీ మనసులకు తీసుకొచ్చుకోండి దయచేసి. ఆ భగవంతుడు మీకు ఆ శక్తి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. చివరిగా తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ సమాజం ఇంకొక విషయం నేను భార్గవ్ నీకు ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే, కొంతమంది అనుకోవచ్చు ఏందా పృథ్వీరాజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, పృథ్వీరాజ్ అర్హత. ఎస్, అర్హత కరెక్ట్ చెప్పిన అర్హత నాకే ఉన్నది. నాతో పాటు ఇంకెవరికైనా ఉంటే చెప్పండి, ఉండొచ్చు ఇంకా చాలా మందికి. నాకు కూడా ఉన్నదని చెప్తున్నా, నాకు కూడా అర్హత ఉంది. ఎందుకంటే నేను తెలంగాణ 96 నుంచి వస్తున్నప్పుడు అనుకుంటున్నప్పుడు అమరులకు జోహార్, వీరులకు జోహార్, మామిల్లా పువ్వుల్లా అని ఒక పాట ఉంటుండే. జోహారులు అమరులకు జోహార్ అని చెప్పని. అప్పుడు అసలు ఏంది 369 మంది తెలంగాణ ఉద్యమంలో చనిపోయినట్టు, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ ఆనవాళ్ళు ఎక్కడికి? అదే ఎక్కడైనా మీటింగ్ లో వాళ్ళ కుటుంబాలను తీసుకొద్దాము, యువత లోపల ఒక స్పిరిట్ వస్తుందని చెప్పని కేసీఆర్ వద్దంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత నేను ఒక రీసెర్చ్ చేసి చాలా మంది కుటుంబాల తెలంగాణ మొత్తం తిరిగితే నాకు ఒక 34 పేర్లు అట్లా వచ్చినట్టు, సారీ 53-54 పేర్లు దొరికినాయి. మీతో ఎక్కడ రికార్డు లేవు. కొంతమంది ఇళ్లకు పోతే చెప్పుకుంటందుకు వాళ్ళు వెనక ముందు అయినరు, కోపానికి వచ్చి మాకేం సాధించి పెట్టింది ఏందని చెప్పని. అట్లా వాళ్ళు ఇళ్లకు పోయి చూసిన తర్వాత వాళ్ళ జీవన విధానం చూసి చలించి నాకు ఏం చేయాలని అర్థం కాక ఆ స్టేజ్ లో ఒక 2 ఏళ్ళు టైం తీసుకొని నేను 4-5లో నుంచి స్టార్ట్ చేసి 2007లో ఇగో 7వ తారీఖు 6వ నెల 2007లో ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఒక కార్యక్రమం ఏం చెప్పిన అంటే, 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులు వాసిన అమర వీరుల కుటుంబాలకు ప్రతి నెల ఉడతా భక్తిగా సగౌరవంగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓకే, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో జైలు నిర్బంధాలకు గురై ఉద్యమ వీరులకు సన్మానం చేయనున్నాం అని ప్రకటన చేసి ఆ ఉన్నటువంటి కుటుంబాలల్లో ఒక 17-18 మందికి నెలకు 1000 రూపాయలు వాళ్ళ ఇంటికి. అప్పుడు గవర్నమెంట్ పెన్షనే 200, 180, 200 ఎంత ఉండే. ఆ టైంలో ఇంటింటికి 1000 రూపాయలు. మేము పెద్ద ఉన్న కుటుంబం ఏం కాదు, కానీ నాకున్నటువంటి ఆ మాత్రం దాంట్లో ఇది చేసుకుంటూ వచ్చిన. అప్పటి నుంచి నాకు ఈ కుటుంబాల మీద మమకారం. ఏ స్టేజ్ పోయినా పృథ్వీరాజ్ మీటింగ్ ఏదున్నా కానీ ఆ స్టేజ్ మీద అమరుల కుటుంబాలు ఉంటారు. సోయి తెచ్చుకో. ముఖ్యమంత్రి ఇంతకుముందు చెప్పిన సర్వారెడ్డి ఇంటికి, ఆ సర్వారెడ్డి కూడా అప్పుడు బతికి ఉండే, సర్వారెడ్డి గారు కూడా పెద్ద మనిషి బతికి ఉండే. మా అయోధ్య రాములు అని ఒక లెక్చరర్ వాళ్ళ ఇంటికి కూడా పోయి కలిసిండ్రు. వాళ్ళ బ్రదర్స్ ఆ మీటింగ్ కూడా వచ్చిండ్రు. ప్రభాకర్ రెడ్డి, నాకు పేరు కరెక్ట్గా గుర్తుకు లేదు. ఒక 2 months పంపిస్తే వద్దు భయ్ మేము మంచిగానే ఉన్నాం, లేనోళ్ళకి ఇంకెవరైనా పంపిన వాళ్ళ పాపం తీసుకోలేదు. తర్వాత ఒక 9 నెలల సంవత్సరం తర్వాత చనిపోయాడు. వాళ్ళ ఇంటికి పోయి పో నీకు సోయింటే పో. ఇగో అప్పుడే మేము చెప్పినాం మాకు దొరికితేలేదని ఒక గమనిక పెట్టినాం. మేము కలవలేకపోయినా 1969 తెలంగాణ ఉద్యమ అమర వీరుల కుటుంబాలకు జైలుకెళ్లిన ఉద్యమ వీరులకు ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి సభకు రావాలని ప్రార్థన. మొత్తం తెలంగాణలో అంటుపెట్టిన ఈ టెలిఫోన్ నెంబర్ కూడా అప్పుడు నాదే. ఈ టెలిఫోన్ నెంబర్ నాదే. పిఎల్ విశ్వేశ్వరరావు ఇప్పుడు కోదండరామ్ వెంబడి ఉన్నాడు కదా, అసలు పిఎల్ విశ్వేశ్వరరావే చాలా పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నాయి తెలంగాణకు. ఆయన పోయి మరి ఈయన వెంబడి తిరుగుతున్నది నాకు అర్థమవుతలేదు. మా విశ్వేశ్వర సారు, ఆయన సభాధ్యక్షుడు ప్రొఫెసర్ భీమ్ సింగ్, నేషనల్ ప్యాంథర్స్ పార్టీ అని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఈయన చీఫ్ గెస్ట్ గా పిలిచినాం. జయనారాయణ ప్రసాద్ నిషాద్, రాజ్యసభ మెంబర్ ఫ్రమ్ బీహార్, ఈయన బోయినపల్లి హనుమంతరావు గారు,
విద్యాధర్ రెడ్డి గారు ఇట్లా ఇగో కోడ సాంబయ్య అంటే పీడీ యాక్ట్ కింద ఇగో నేను అంజన్న ఎల్లన్న కూడా ఉండే వీళ్ళు తర్వాత ఇప్పుడు సరే వాళ్ళు వేరే పార్టీలకు పోయినది వేరే విషయం కానీ సో ఇగో ఇట్లా ఓన్లీ కుటుంబాలు ఉన్నాయి మా సెల్ఫ్ ఐడెంటిటీ గురించి కాదు పృథ్వీరాజ్ చేసిన ప్రోగ్రామ్ అయినా కానీ పృథ్వీరాజ్ బొమ్మ కనబడదు ఇక్కడ మాకు ఇట్లా పదవుల గురించో లేకుంటే ఇట్లా షో ఆఫ్ల గురించి చేసుడు కాదు మేము ఆ పనులు చేయలే ఎవరు చేసిండు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ జిల్లాలో 69కి సంబంధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై అసూలు బాసిన వీరులు షేక్ ఫకీర్ మాచర్ల మార్కండేయ చెంచు చంద్రమౌళి గూడూరు వెంకటస్వామి ఇవన్నీ పెట్టుకొని పిచ్చోళ్ళు లేక పట్టుకొని కూర్చున్నాం మేము మాకు ఇన్విటేషన్లు రావా నీ ఇన్విటేషన్లు ఇక అవసరం కూడా లేదు నేను అసలు ఏంటంటే నువ్వు నన్ను బైకాట్ చేసినావు కదా ఇక నేనే డిసైడ్ చేసుకుంటున్నా నేను కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నా బాగా నేను నిన్ను బైకాట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఎస్ ప్రజల తరఫుకెళ్ళి రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఏం లేదా గడ్డు పంచాయతీ లేదు గొడవ పంచాయతీ లేదు ఓకే ఇద్దరం కలిసి ప్లాట్ల దందాలు చేసిన వాళ్ళం కాదు ఎక్కడ ఇద్దరం కలిసి ఇల్లు కట్టుకుంటే నీ సగం నాది సగం అని పంచాయతీ ఏం లేదు ఆయన ఇంటి పక్కకు నాకు ఇల్లు లేదు నా 4 ఫీట్లలో నువ్వు వచ్చినవా ఆయన గొడవ కట్టుకున్నావు అని చెప్పని అటువంటి నాకేం లేదు వ్యక్తిగతంగా ఎస్ నేను వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అది పక్క కూడా వేసాను కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావు కనుక నువ్వు సరిదిద్దుకొని మొత్తుకుంటున్నా 3 రోజులు వారం రోజులకెళ్ళి పాట కూడా తీసేయనాయనా అని కానీ అహంకార ధోరణి నేనేంది అని అనుకుంటున్నావో నువ్వేమనుకుంటున్నావు నెత్తికెక్కిందో నాకు తెలుస్తలేదు నువ్వు తెలంగాణ వాదం కింద నువ్వు జీరో మాసంటోళ్ళ కింద తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ త్యాగాల కింద తెలంగాణ పోరాటాల కింద నువ్వు యు ఆర్ నథింగ్ నువ్వు ఒక రాజకీయంగా వాడుకుంటందుకు వచ్చినవే కానీ నీకు నిజమైన ఫీలింగ్ ఉంటే ఇటువంటి డేటా రాదు నాయన ఈ దొంగ పేర్లు రావు ఉద్యమకారులై నువ్వు తీసుకురావా అంటే 5 నెలల్లో 5 పేర్లను తీసుకొచ్చినావా అని చెప్పి నేను వారం 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నా 26వ తారీఖు నుంచి మొత్తుకుంటున్నా ఇప్పటిదాకా నువ్వు కనీసం ఒక్క పేరన్న తీసుకొచ్చి నిజమైంది తీసుకొచ్చి వాళ్ళకి మీటింగ్లు అనౌన్స్ చేసినావా నీ మేనిఫెస్టోలో పెట్టినావు జూన్ 2వ తారీఖు లోపల 250 గజాలు ఇస్తా నీకు ఎవరికి ఉద్యమకారులకు కూడా నేను ఉద్యమకారుల తరఫుకెళ్ళి కూడా అడగదలుచుకున్నా 250 గజాల స్థలం లేదు అంతా ఇదే ఫేక్ ఇప్పుడు ఆల్రెడీ నేను సూర్యాపేట చెప్పినా కదా నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సూర్యాపేట చెప్పిన నేను మొత్తం తెలంగాణ కూడా తీస్తా ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ నువ్వు ఎవరెవరిని పెడుతున్నావు అసలు ఏంటిది బ్యాక్గ్రౌండ్ ఏంటిది అదే చెప్తున్నా కదా కోదండరామ్ దగ్గర ఇంటికాడ డ్రైవింగ్ చేసిన వాళ్ళకు లేకపోతే క్లీనింగ్ చేసిన వాళ్ళకు స్వీపర్లకు వైపర్లు తుడిచిన వాళ్ళకు ఏమైనా పెడుతున్నావు కావచ్చు నువ్వు అటువంటి వాళ్ళు అవి కూడా మేము మొత్తం తీయదలుచుకున్నాం సో ఇవి ఫ్యాక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఇవి జరుగుతున్నాయి కనుక ఇవి అడగాల్సిన బాధ్యత మాకు ఉన్నదా లేదా తెలంగాణ పౌరునిగా నాకు ఉందా లేదా జనం చెప్పండి మీరే చెప్పండి మాట్లాడలేదా అరే నేను ఏమంటున్నా అసలు ఉద్యమం పురుడు పోసుకున్నది ఈ ఇంట్లోనే లేకుంటే చెప్పిన కదా గుండెలా గండు దీపమే మొలిసిన ఇల్లు ఇది ఈ వెలిగిన ఇల్లు ఆ దీపాలు వెలిగిన ఇల్లు ఇక్కడ సాక్రిఫైజెస్ కన్నతో చూసిన శవాలను మోసిన నీకేం తెలుస్తుందయా నీకేం తెలుసా తెలంగాణ అంటే నీకు ఎక్కడ సోయి పాడైంది నీకు తెలంగాణ వాదం తెలియదా నీకేం తెలియదా నీకు వంకాయలు తెలియదు ఉట్టిగా మాట్లాడుకుంటా పోయి నల్గొండ పోయి మాట్లాడతాడు బెల్లి లలిత గురించి మాట్లాడతాడు ఎక్కడున్నావు ఆ పాట మూగబోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఏ గ్యాంగ్లో ఉన్నావు ఏ గుంపులో ఉన్నావు నువ్వు నీ గుంపు మొత్తం టీడీపీకి తీసుకొచ్చుకున్నావు నువ్వు అప్పుడు ఎందుకు తిరగబడలేదు నా బెల్లిలలితను మా బెల్లెలత అక్కను ఒక తెలంగాణ గాన కోకిలను 17 ముక్కలు నరకతారా అని నీ నోటికి మూగబోయిందా అందుకే బూట్లు నాకినోళ్ళు అని చెప్తున్నా నేను ఆవేశం కాదు లోపల అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మౌనంగా ఉన్నోళ్ళు ఇలా నువ్వు భువనగిరి గడ్డకు వచ్చి కూర్చొని నా బెల్లిలలిత అని మాట్లాడితే నీ మాటలు వినుకుంటా కూర్చోవాలి నా పిచ్చోళ్ళు లెక్క జనం ఆలోచించండి ఇవన్నీ ఆలోచించండి ఈ మాటలు ఏంటిది వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసేది ఏంది వాళ్ళే చంపుతారు వాళ్ళే మళ్ళీ వచ్చి పదవుల పండుగలు చేస్తారా వీళ్ళు ఆలోచించారు ఏ సాయి ఏదో కాలబడి అయిపోయినవా నాయన అని అనుకుంటే ఇప్పుడు నువ్వు చేసే నిర్వాహకం ఇవా ఎవరు నీకు సోయి ఉంటలేదా ఎవరు నిజమైన తెలంగాణ వాదులు నీకు తెలుస్తలేదా దొంగలని పెట్టుకుంటావా నువ్వు మొత్తము పెట్టుకున్నావు నువ్వే దానికి ఉన్నావు కదా నాయన నువ్వే దానికి ఉన్నావు కదా నువ్వు ఆ ముఠాలకెళ్ళి వచ్చినవే అందుకే గుంపు ఆడికెళ్ళి గుంపు తీసుకొచ్చిండు ఇక్కడ మేస్త్రిగిరి చేస్తున్నాడు ఈయనకి లేదు ఆ మేస్త్రిగిరి వస్తలేదు ఆయనతో అయితే లేదు కష్టమే నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా ఏంటంటే ఈ అంశాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరంటే కూడా చూడండి బాబు మీరు ఆలోచన చేయండి మా ఆవేదన ఏంది మా ఆందోళన ఏంది నేను కూడా ఒక మాజీ మంత్రి కొడుకునే కానీ ఇట్లా చూస్తున్నారు కదా సో అయినా కానీ బట్ స్టిల్ ఇవన్నిటితో మాకేం లేదు నేను ఎస్ నా మొత్తం మనసా వాచా కర్మన నా తెలంగాణ అనుకున్నా తెలంగాణ గురించి అసలు 2 రోజులు మేము బతుకుతాం అనుకోలే ఎప్పుడో చచ్చిపోతాం అనుకున్నా ఓకే కానీ ఏదో బతుకున్నాం ఇలా మళ్ళీ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు తీసుకొస్తేందుకు బతుకుతున్నాం కావచ్చు మాకు తెలియదు కానీ ఇవన్నీ మాత్రం ఈ దొంగ లెక్కలు దొంగ కథలు చేయకండి అని చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా కానీ మీరు వీటిని ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్ట మేమే సర్వం కాదు మేము కూడా సరిదిద్దుకుంటాము మా నుంచి కూడా పొరపాట్లు జరుగుతాయి ఈ డైలాగులు వేదిక మీదకి మాట్లాడు బాగానే ఉంటాయి ప్రభుత్వం వచ్చిన కాడికి చాలా సందర్భాలలో నువ్వు అన్ని మాట్లాడుతూనే ఉన్నావు కానీ చేతల మాత్రం నువ్వు చేస్తలేవు కొంతమందిని నువ్వు చుట్టుపక్కల పెట్టుకొని వందిమాగదులను పెట్టుకొని నీకు కావాల్సిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే కానీ
అటువంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. కానీ తప్పుల తడకలు చేసి తెలంగాణ అమరులను దయచేసి అమరులను అవమానించకండి, ఆ పని చేయకండి. ఆల్రెడీ మీరు ఆ పని చేస్తున్నారు. పాట రూపంగా కానీ మీ సింబల్ రూపంగా కానీ ఇవన్నీ మీరు అవమానపరుస్తున్నారు కనుక ఇప్పుడు కూడా అవమానపరచొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయిపోయింది, ఇక విజ్ఞప్తి కూడా అయిపోయింది, స్టేజ్ కూడా అయిపోయింది. ఇక మేము మాట్లాడాల్సిన పని అందుకే నేను ఇలా ఇవన్నీ తీసి కూడా పెట్టిన. పృథ్వీరాజ్కి ఎందుకు అధికారం ఉన్నది అంటే ఇవన్నీ ఉన్నాయి. సోయినోడు ఎవడున్నాడు, రాష్ట్రోడు బాగా వాడోడు రాస్తున్నాడు, నోట్లో అన్నం తినడం తప్ప నోరు తెరవని వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పని అది ఎవరి గురించి రాస్తున్నారు వాళ్ళంతా. కానీ సోయి తెచ్చుకొని తలకాయ ఉన్నోళ్ళు తలకాయ ఉపయోగించి ఏంది మీరు అమ్ముడు పోయే కళాలు పెట్టుకొని కిరాయి కళాలు పెట్టుకొని కాదు, నిజాయితీ గళాల గురించి ఆలోచన చేయండి. మేము అదే మాట్లాడుతున్నాం, మా వాక్కు తెలంగాణ ప్రజల వాక్కుగా మాట్లాడుతున్నాం. ఇవన్నీ అవే ఒక్కొక్కరి జీవితాలు ఉన్నాయి ఇంట్లో మొత్తం. ఎవరెవరికి రాలేదు, ఎవరెవరికి వచ్చినాయి, ఎందుకు రాలే, రానోనికి ఎందుకు రాలే, ఎంక్వైరీలు చేసేటప్పుడు వాళ్ళు కనీసం ఇంట్లో లేకుంటే ఎక్కడో పోతే వీళ్ళు లేరు ఇక్కడ అని చెప్పి రాసుకొని పోయారు. అదే పూలమ్మ గురించి నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను. నేను ఆమె గురించి ఢిల్లీలో పోయి సోనియా గాంధీ ఇంటికాడికి పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ చేసినటువంటి పూలమ్మ, నేను మళ్ళీ మొన్న చెప్పినా, నేను ఏది అమరుల స్తూపం దగ్గర ఇంకా సోయికి వస్తలేరు వీళ్ళు. ఏ అమరుల కుటుంబాల గురించి, అమరుల త్యాగాల గురించి అవహేళన చేసుకుంటా అవమానపరంగా మాట్లాడినటువంటి రేణుకా చౌదరిని నువ్వు హక్కున చేర్చుకొని రాజ్యసభకు పంపిస్తావు, ఓకే పంపి. కానీ ఆ రేణుకా చౌదరి అవమానపరుస్తుందని చెప్పి ఆ కుటుంబాలకెళ్ళి వచ్చినటువంటి ఒక తల్లి మా పూలమ్మ వచ్చి ఇంటి కూడా ధర్నా చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు బంజారా హిల్స్ లో. ఆమెకి ఇయ్యాలటి వరకు రాలే ఆమెకు. మరి మీ అందరు కలిపి ఉన్న కుట్ర ఉన్నదా నాకు తెలియదు. అరెస్ట్ అయినప్పుడు కోదండరామ్ కూడా ఉండే, మరి ఈయనకు సోయి ఎందుకు లేదో అవన్నీ చూపించిన నేను మొత్తం ఇదంతా చూపించిన కదా. సో ఇవి చూపించినాక ఇప్పటికీ మళ్ళీ ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇప్పటికీ మళ్ళీ ఆ ఒక కుటుంబానికి దగ్గర కూడా పోతలేరే. ఎందుకు? మీకున్న కక్ష అయింది, అమరుల కుటుంబాల మీకున్న కక్ష ఏంటిది, మీ కక్ష సాధింపు ఏంటిది, అసలు మీకు కొంతమంది మానవత్వం లేదా? మీరు మనుషులేనా? అసలు అన్నం తింటురా, ఏం తింటారు మీరు? ఆడ అన్నం లేక మీ కూర్చున్న కుర్చీలకు దేనికైతే ఉన్నాయో ఇలా ముఖ్యమంత్రి కుర్చీలు, మంత్రుల కుర్చీలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అవి వచ్చినందుకు కారణమైనటువంటి ఒక కుటుంబము తిండికి లేక ఏడుస్తుంటే మీరేమో ఇక్కడ ఆలిషాన్ బతుకుంటా మీరు ఇన్నిసార్లు మాట్లాడి నేను బయట గొంతు చించి కూడా మాట్లాడుతుంటే కూడా కనీసం ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి మాట్లాడే సిచ్యువేషన్ మీకు లేదా? కాయంత ఇంగిత జ్ఞానం మీకు లేదా? అందుకే చెప్తే నీకు సోయి లేదు, యు ఆర్ ఏ ఫేక్ అని చెప్పి. నీకు తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఫేక్ ప్రేమ. ఈవెన్ కోదండరామ్ కూడా ఆయనకి ఎమ్మెల్సీ కావాలనే ఆతృతతోటి, ఆ ప్రేమతో ఇటువంటి అంశాలు కూడా ఆయన మాట్లాడతలేడు. ఇప్పుడు 10 రోజులు అయింది కదా నేను మాట్లాడి. ఇప్పుడు నన్ను కాదా, నాకు అవసరం కూడా లేదు, వాళ్ళని పిలుచుకొని అయితే కూర్చొని ఏమైతుంది ఏందని కూర్చోబెట్టాలా లేదా, వాళ్ళ ఇంటికి పంపించాలా లేదా, జరగాలి లేదా, ఆ ప్రయత్నం జరగాలి లేదా, చేస్తలేరంటే మీరు ఎంత దుర్మార్గులో. సమాజం గుర్తుపెట్టుకోరు వీళ్ళు ఏందనేది, వీళ్ళ కర్త ఏంది, వీళ్ళ చరిత్ర ఏందనేది మీరు గుర్తుపెట్టుకోరని విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.